రుద్రమదేవి సినిమా గురించి చెప్పాలని నాకెంతో సరదాగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ గారు, అయిన ప్రొడ్యూసరు వాళ్ళు పడే కష్టాలు అంటే నాకు తాండ్రపాప గారు గుర్తుకొస్తున్నారు. 5,000 మంది జనాలు, గుర్రాలు వాటితో తీసాం. తీసినంతసేపు బాగానే ఉంది, తీసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత బాగానే ఉంది. కానీ ఆ సినిమా చూసేటప్పుడు మళ్ళీ ఇలాంటి సినిమా తీయగలమా, మనం అంత ఖర్చు పెట్టి పని చేయగలమా అనేది భయం వేసి మళ్ళీ సినిమా తీయలేమని. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ మారింది. రుద్రమదేవి ఆయన మొదలుపెట్టేటప్పుడు ఇంత ట్రెండ్ లేదు. చాలా ధైర్యంగా మొదలుపెట్టాడు ఆయన గుణశేఖర్ గారు. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పటికి ట్రెండ్ మామూలుగా ఫైటింగ్ సినిమాలు, ఎగరడాలు, గెంతడాలు, డ్యాన్సులు, గొడ్లు లేకుండా సినిమాలు తీయడం, ఇలాంటి వాటి మీద పడిపోయారు జనం. అయ్యే చూడడం అలవాటు చేస్తున్నారు. అవి తప్ప వేరే సినిమాలు చూస్తారా అంటే ఆ ఆడియన్స్ చాలా లిమిటెడ్ ఆడియన్స్. ఇలాంటి సినిమా తీయాలంటే అన్ని రకాల ఆడియన్స్ అందరూ చూడాలి. చూస్తే కానీ ఇంత ఖర్చు పెట్టిన దానికి తిరిగి రాదు. ఇండియాస్ ఫస్ట్ 3D హిస్టారికల్ మూవీలో యాక్ట్ చేయడం నాకు ఒక పెద్ద అదృష్టం ఉంది. అంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఫిల్మ్ గుణశేఖర్ గారు స్టార్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఆయన ఫోన్ చేశారు నన్ను. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నాకు ఇన్ ఎనీ హౌ నేను ఈ ఫిల్మ్లో నేను ఒక పాత్రను చేయాలని అడిగాను ఆయనతో. సో దాంట్లో కూడా నాకు ఇంత ఒక పెద్ద ఒక క్యారెక్టర్ ఇచ్చేసి he's given me a great opportunity. It feels great as the moment I came to know the first I met Guna sir regarding the film, I came to know that there is a film called Rudramadevi which is being made, which is the first historical film which is being made in 3D. So and plus the kind of budgets and the research he has done on the film, on the subject, it was amazing to know that. Then later on he told me about my character and everything. So जब भी मैं उनसे मिलने गया था तो that whole conversation we had for 1 hour, so 1 or 2 hours. So तब से ही it was a great feeling from inside. So I wasn't signed that time, but the feeling was great that I am going to be a part, such a big film. So such kind of films we are going to be make in India. So it's a great feeling, yeah. సో రుద్రమదేవి క్యారెక్టర్ని అనుష్క చాలా కష్టపడింది. మామూలుగా అంటే ఎంత కష్టపడిందంటే అసలు భోజన మానేలో ఇంటి తినకుండా కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఆ వాయిస్ అది సినిమా సెట్లో చూస్తున్నప్పుడు ఆ కష్టం, ఆ కాన్సన్ట్రేషన్ నాకు బాగా చేయడం కూడా అది బాగా. మిగతా రాధా, కళ్ళు వచ్చి వాళ్ళు కూడా సెట్లో చూసినప్పుడు చాలా బాగా. రాణా అయితే గెటప్ చాలా బాగుంది. మురారి దేవుడు వచ్చి ఇప్పుడు ఈ రుద్రమదేవి కథలో చాలా ముఖ్యమైన ఒక కథాపాత్రం. ఎందుకంటే దీంట్లో ఉన్న విలన్స్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఈ మురారి దేవుడు ప్లస్ హరిహర దేవుడు ఇద్దరు బ్రదర్స్గా ఉంటారు. ఈ దీంట్లో మురారి దేవుడు క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సో దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే ఇప్పుడు సరదాగా మనం చేసిన మిగతా ఫిల్మ్స్లన్నీ డైలాగ్స్ కానీ మనం మాట్లాడో తెలుగు కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఒక పాతకాలంలో మాట్లాడినట్టు మనం మాట్లాడాలి. సో ఈ డైలాగ్స్ కానీ అన్నీ మనం చదివి ఒక కాన్ఫిడెన్స్ మాట్లాడాలి. సో ఇట్ షుడ్ ఆల్సో లుక్ న్యాచురల్ కదా. సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ ఐ థింక్ ఐవ్ done it with the best of my abilities. Mahadeva Naikudu, he is from Devagiri Kingdom. He is a Maratha, and from the childhood only he is a very aggressive. He wants whatever he wants. He just wants, and he go to any height to achieve that thing, to whatever he wants. I mean, if he wants some raja, like
like Devgiri Kingdom, like Rudrama Devi. So from the childhood only, he has that aim, that things in his heads are like कि I'm a king of this Devgiri Kingdom, but काकतिया को भी मुझे किसी ना किसी तरह अपने कब्जे में लेना है. I have to have that kingdom like under me. కులశేఖర్ గారు చేసిన ధైర్యం ఆ రోజుకి ఈ రోజుకి చాలా డిఫరెన్స్. ఈరోజు ఈ సినీ గోయర్స్ పెరగడం, దట్టు హిస్టారికల్ సినిమా చూడాలని ఒక కొత్త ట్రెండ్ రావడం, చూస్తే హై పీస్ట్ బాగుంటుంది, అందులో 3Dలో చూడాలనుకుంటే ప్రేక్షకులందరికీ కూడా తృప్తిగా చక్కగా హాయిగా మంచి పండిస్తాం. మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను, చూస్తారు. If we do a normal social life movie that becomes uneasy, that you don't need to spend a lot of money, lot of hard work, lot of shooting days. You don't need to spend 3 years for this. You don't need to research for 1.5, 2 years for the same. But once you make films like Rudrama Devi, especially on 3D cameras, you're putting a lot of efforts, lot of money. So when this kind of films is there, so I think people will definitely go and watch this film, because the other things we watch which are very regular, so this is something very hatke from the rest. One of the best producers that I've met till date. మా కంఫర్ట్ కానీ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అని ఏం వాళ్ళు దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ డ్రాబ్యాక్ టు ఇట్. దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్. చాలా మంచిగా చూసుకున్నారు మా అందరినీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇలాంటి ఒక ప్రొడక్షన్ కంపెనీతో నేను పనిచేసిన నాకు పెద్ద అదృష్టం అండి.